తొలి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య. తెలంగాణ భగత్ సింగ్గా పిలువబడుతున్న దొడ్డి కొమరయ్య గారి గ్రామం కడివెండి గ్రామం, వరంగల్ జిల్లా. తెలంగాణ పోరాట చైతన్య జ్వాల, నైజాం తూటలకు నేలరాలిన తెలంగాణ తొలి రైతాంగ పోరాట అమరవీరుడు. 19 సంవత్సరాల వయసులోనే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా దొరల పెత్తనానికి తిరగబడి నిప్పు రవ్వ దొడ్డి కొమరయ్య. విసునూరు దొరల గడిలను నేలకూల్చిన ధీరశాలి. కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్యతో పాటు ఎందరో వీర వనితలు, రైతులు, దొరలతో, దేశ్ముఖ్లతో, పటేల్ పట్వారితో పోరాడిన వారెందరో. కడివెండి గ్రామంలో ప్రజలకు భూమిపైన, పండిన పంటలపైన, పశువులపైన, పారే నీరుపైన కూడా ఎటువంటి హక్కులు లభించేవి కావు. ఒక పక్క హైదరాబాద్ నిజాం అధికారులు, మరోపక్క స్థానిక దొరలు, పట్వారీలు, దేశ్ముఖులు అరాచకాలు భరించలేక ప్రజలు తిరగబడ్డారు. సాయుధ రైతాంగ ప్రజలకు ఆంధ్ర మహాసభల నాయకుల మద్దతు కూడా తోడైంది. విష్ణు దొర, రామచంద్రెడ్డి దొర వ్యతిరేకంగా యువ సంఘాలు ఏర్పాటు చేసుకొని 1946 జూలై 4న ప్రజలు దేశ్ముఖ్తో తొత్తులతో రజాకారుల వ్యతిరేకంగా ఉత్పల సంఘం పోరాటం లేవదీసింది. దొడ్డి కొమరయ్య నాయకత్వంలో ప్రజలందరూ కలిసి రజాకారుల గేటు బద్దలగొట్టి రజాకారుల తూటలతో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమరయ్య అక్కడే నైజాం తూటలతోటి ప్రాణాలు వదలడం జరిగింది. ప్రజలందరూ ఏకమై దొరల గడిని నేలమట్టం చేసి జోహార్ దొడ్డి కొమరయ్య అంటూ, జై ఆంధ్ర మహాసభ, జై సిపిఎం పార్టీ అంటూ దొడ్డి కొమరయ్యకు నివాళులు అర్పించారు. ఇట్లు రాక్ ఆర్టిస్ట్ డాక్టర్ వెంకట్ నాయక్. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతి బండరాయిలో స్వతంత్ర సమరయోధులు, దేశ